నమస్తే, నేను మీ నాగేంద్ర. ఈ ఛానల్లో నేను చాలా వరకు కూడా నిజాన్ని బయటికి తెప్పించడానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు సుశీత్ మీకు కనిపిస్తూనే ఉంటారు. ఆయన్ని ఎందుకు కూర్చోబెట్టానో మీరు ఒక డౌట్ కూడా క్రియేట్ కావచ్చు. అరే ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తున్నారు. కానీ నేను ఈరోజు సుశీత్ అనే ఒక పర్సన్ ఈ రోజు వరకు చెప్పినటువంటి ఏదైతే విషయాలు అయితే ఉన్నాయో అవి నిజమా అబద్ధమా అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్. కానీ చాలా మందికి తెలుస్తుంది అంటే అది నిజమని చాలా మంది తెలుసు. కానీ కొంతమందికి ఏంటంటే అది నిజం కాదు అబద్ధం అనేది కూడా చాలా మంది తెలుసు. కానీ ఇందులో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ని తొలగించే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క మెయిన్ మోటో. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మన సుశీత్. నమస్కారం అండి. నమస్తే సుశీత్ గారు. ఇప్పుడు యాక్చువల్లీ మనం చాలా ఇంటర్వ్యూస్ కూడా చేసాం. ఈ ఇంటర్వ్యూస్ చేసిన దానిలో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ చుట్టుపక్కల కానివ్వండి, మీ ఇంటి దగ్గర కానివ్వండి, లేదా వేరే వేరే ఛానల్స్ లో కానివ్వండి మనం చేయడం జరిగింది, చూడడం జరిగింది, వినడం జరిగింది. సో ఇప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేసే ముందు మీరు నాకు ప్రామిస్ చేయండి అని నేను అడగట్లేదు. కానీ ఏదైనా సరే మీ యొక్క మనసుకి అది నిజమా అబద్ధం అనేది తెలుసు, అవునా కదా? సో మీరు నాకు అబద్ధం చెప్పాలనేటువంటి ఒక ఆ యొక్క చిప్ ని అంటే ఆ డాట్ మొత్తం కూడా తీసేయండి. ఓకే, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అనేది ప్రతి ఒక్కరికి ఒక కనువిప్లో ఉండాలి. ఓకే, మెయిన్ మీకు. ఓకే, సో మీ యొక్క ఇప్పుడు ఫ్యూచర్ అనేది స్టార్ట్ అయిందని మీరు చెప్పారు కాబట్టి మీ యొక్క అప్రోచ్ తోటి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను. అది చేసేటప్పుడు మీరు అన్నారు లేదు నేను ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఆఫ్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక లాస్ట్ ఇంటర్వ్యూ నేను మీ ఛానల్ కి అంటే ఇప్పుడు నువ్వు పెట్టే ఛానల్ అయితే ఇవ్వాలని అనేసి మీరు చెప్పాను. సో నేను కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. సో మీరు చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, ఇప్పుడు మేము చెప్పే అంటే ప్రేక్షకులు యూట్యూబ్ ప్రేక్షకులు కానివ్వండి, లేకపోతే ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ప్రేక్షకులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఒకే ఒక్క నిజం, సుశీత్ అనేది నిజమా అబద్ధమా? 100% నిజమే. ఏ విధంగా అంటే మీరు సుశీత్ అనేవాడు హీరోనా లేక విలనా లేదా ఆర్టిస్ట్? ఒక మనిషిగా 100% సుశీత్ అనేవాడు ఒక హ్యూమన్ బీయింగ్. పక్క. మరి మీరు చెప్పేటువంటి మాటలు ఒక మనిషి చెప్పే మాటలు కాదు కదా. మాటలు అంటే మనము రోజుకి 100 మందితో మాట్లాడతాం, 100 మాటలు మాట్లాడతాం. అలా కదండి. ఇప్పుడు అందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు కనిపెట్టాలి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కాన్వర్సేషన్ కరెక్ట్ అని, అంటే మీరు చెప్పింది అబద్ధాలు అనేది నేను కనిపెట్టాలని మీరే అదే చెప్తున్నారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్, సరే ఇప్పటి వరకు జరిగింది నేను పాత విషయాలు తవ్వడానికి అయితే నేను చూడట్లేదు. నేను పాత విషయాలు ఒక్కటి కూడా మాట్లాడదలుచుకోలేదు కూడా. కానీ ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ లో మీకు మతి స్థిమితం సరిగ్గా లేదు అని చెప్తున్నారు. ఒక ఛానల్ లో నేను చూసాను. ఏ ఛానల్? ఛానల్ పేరు అవసరం లేదండి, మీరు డాక్టర్ తో కూడా మాట్లాడారు. ఓకే. సో అది అంటే ఏంటి అంటే ఆ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ. అది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ, కంప్లీట్ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ. సో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కమర్షియల్ గా ఉన్నాయి కొన్ని ఛానల్స్. ఓకే, సో వాళ్ళు అలా ప్లాన్ చేశారు, నేను కూడా ఛానల్ టీంతో నేను కోఆపరేట్ చేశాను. సో అది అన్నమాట. అది కూడా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ. ఇప్పుడు మన ఏమైనా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అండి? లేదు. మళ్ళీ తర్వాత వేరే ఛానల్కి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ కాదు సార్, అండ్ ఇది షార్ట్ ఫిల్మ్ కూడా కాదు, ఇది జెన్యూన్ ఇంటర్వ్యూ. ఒక చిన్న మనం ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ కాదు అని, మళ్ళీ వేరే ఛానల్కి వెళ్ళి ఆ రోజు నాగేంద్ర ఛానల్ ఇచ్చిన స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అని చెప్తారా? నువ్వు చెప్పు, మీ ఆడియన్స్ చెప్పు, నీ చాలా ఆడియన్స్. సో నేను పాత విషయాలు అయితే అవ్వట్లేదండి. మీ అందరికీ కూడా నేను మనవి చేసేదాలో ఒకటే ఏంటంటే, నేను సుశీత్ దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది లాక్డౌన్ అని నేను అనుకున్నాను. కానీ మీరు పాత విషయాలు దయచేసి మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం నా నుంచి కూడా. నేను గతం అనేసి నేను అనుకున్నాను. ఆయన చేసిన తప్పు అది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆయన కూడా ఇందాక కూడా ఆయన అన్నారు, ఒప్పుకున్నారు కూడా, అది నేను చేసిన తప్పు అది అన్ని కూడా. కానీ దాని గురించి కూడా ఆయన క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు వెరీ ఫ్యూ మినిట్స్ లేటర్. కానీ దాని ముందు కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక మాట
ఏదో నేను ఒప్పుకున్నా అని చెప్పేసి మీరన్నా ఏం ఒప్పుకున్నాను? ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిలో నిజాలని అబద్ధాలను మీరే కనిపెట్టాలన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కనిపెట్టు అన్నా. నేను కనిపెట్టడం కాదు, మీరు. సరే, మన డిస్కషన్ జరిగింది. నేను 100 నిజాలు చెప్పాను, అందులో ఏదైనా అబద్ధం ఉంటే నువ్వు కనిపెట్టు అన్నా. 100 నిజాలు చెప్పారా? 100 నిజాలు ఎక్కడ చెప్పారు మీరు? అదే ఆ నిజాల్లో ఏదైనా అబద్ధం ఉంటే నువ్వు కనిపెట్టు అన్నా. జీవితం అంతేగాని నేను చెప్పినవన్నీ అబద్ధాలని నేను ఒప్పుకోలేదు. ఓకేనా? ఏదైనా అబద్ధం ఉంటే నువ్వు కనిపెట్టు. సుంచిత్ బ్రో, నేను నీతో చెప్పేది ఒకే ఒక్క విషయం. నువ్వు జెన్యూన్ గా ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఇప్పుడు జెన్యూన్ గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదైనా కానీ మీరు చెప్పే విధానంలో కొంచెం అయినా పాజిటివిటీ అనేది ఉండాలి కదా. నేను ప్రతి మీరు నాతో ఏం చెప్పారు? ఇప్పుడు నా కెరీర్ స్టార్ట్ అవుతుంది, అవునా? మీరు చెప్పిన తర్వాత అప్పుడు మీరు నాతో అన్న మాట ఏంటి? నా కెరీర్ స్టార్ట్ అవుతుంది, నేను ఇంక ఇట్లాంటి ఇంటర్వ్యూలు కూడా మానేస్తున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను నాగేంద్ర అని చెప్పారా లేదా? ఇంటర్వ్యూస్ మానేస్తానంటే నేను నాకు టైం సెట్ అవ్వక మానేస్తాను అంటే. ఏదైనా కానీ మీరు మానేస్తాను టైం సెట్ అవ్వక ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజు మన డిస్కషన్ లో టైం సెట్టింగ్ గురించి కాదు. అంటే ఇప్పుడు మీరేంటి మామూలుగా ఎట్లా అంటే, ఇప్పుడు మీకు అప్పుడు ఎలా అనిపిస్తుందో అప్పుడు చెప్పేస్తారు, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో మీరు ఇప్పుడు చెప్పేస్తారంట. నేను ఈ రోజు ఈ స్టూడియోకి రాకముందు ఒక ఫ్యాన్ తో మాట్లాడాను. ఈ మధ్య మేము అసలు ఇంటర్వ్యూస్ రావట్లేదు యూట్యూబ్ లో అని చెప్పేసి అడిగాడు. వాళ్ళకి నిజంగా చెప్పిన యూట్యూబ్ లో సరిగ్గా చూస్తున్నట్లేదు. అదే ఇప్పటికి కూడా అదే ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే నేను వీక్లీ 1 ఇంటర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. మొన్న జూమ్ నుంచి వీక్లీ ఒక్క స్టూడియోకి మాత్రమే వెళ్తున్నాను నేను. అందుకే ఇంటర్వ్యూస్ చాలా తగ్గిపోయాయి. నాకు ఓపిక ఉండట్లేదు అండ్ టైం కూడా సెట్ అవ్వట్లేదు ఇంటర్వ్యూస్ వెళ్ళడానికి. ఇప్పుడు ఓపిక ఉండట్లేదు అంటే ట్రోల్స్ లో ఏమంటుంది? నేను ఓపిక అంటే అట్లనే కాదు. జూలై మంత్ లో నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ నిన్న ఇచ్చాను. నిన్న 30th కదా డేట్. నిన్న 30th జూలై 2021 రోజు. 30th ఈ రోజు 30th. ఓకే, నిన్న 12th. సో 12th రోజు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను ఈ మంత్ లో, జూలై మంత్ లో. అది కూడా ఒక కొత్త ఛానల్ కి, VPR అనే ఛానల్ ఏదో ఉంది, ఆ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సో ఇది జూలైలో నా సెకండ్ ఇంటర్వ్యూ అండ్ మోస్ట్లీ ఇది లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది నాది. సూపర్ కదా, అదే నాకు కావాలి. సో ఈ లాస్ట్ ఇంటర్వ్యూ గురించి మేము డిస్కస్ చేసింది ఏంటి అంటే, సున్షిత్ బ్రోకి ఏదైతే ఇప్పటి వరకు ఆయన ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇప్పుడు రీసెంట్లీ కూడా మనం చూసాం, మీరు ఫేస్బుక్ పోస్ట్ ఏదో చేశారు. సో ఆ పోస్టింగ్ అసలు ఎందుకు చేస్తున్నారు మీరు? పోస్టింగ్ చేయకూడదు. మామూలుగా ఫ్యాన్స్ గురించి కానివ్వండి, ఒక పెద్ద ఫ్యామిలీలో వాళ్ళ గురించి, పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ హరికృష్ణ గారి గురించి, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఒపీనియన్ చెప్పడం వేరండి. ఇప్పుడు లేని వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదండి. మరి లేని వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు అంటే మరి వాడు ఉన్నప్పుడు నాకు అన్యాయం చేశాడు కదా. మరి వాడు అన్నప్పుడు తప్పు అని చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. అదే అండి, నాకు అన్యాయం చేశాడు, వాడికి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? మళ్ళీ మీరు అదే తప్పు చేస్తే మళ్ళీ ఇది నాకు అన్యాయం చేసిన వాడికి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. నేను మీకు ఒక మాట చెప్తాను. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ అమ్మగారు పెంచుతున్నారా? మీ నాన్నగారు పెంచుతున్నారా? మీరు తప్పు చేశారు. నేను అనేది మీరు మీ పేరెంట్ తిట్టడం కాదండి. మీ పేరెంట్ మిమ్మల్ని తిట్టరా? తిడతారు. ఎందుకు తింటారు? మీరు తప్పు చేస్తారని తింటారు, కానీ లేకపోతే తింటారు, కొడతారు మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళకి రైట్స్ ఉన్నాయా ఉండవా? ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఆయన్ని అంత ఇదిగా మీరు ఆడవిడు అంటాం తప్పదు కదా. అదే అండి, ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా మీకు? అదే చెప్తున్నా, మంచి వాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తాను, చెడ్డ వాళ్ళకి ఇవ్వను రెస్పెక్ట్. వాడు వయసు కానీ వాడు 70 సంవత్సరాలు ఉన్నాయి, 80 సంవత్సరాలు ఉన్నాయి, వాడికి మెచ్యూరిటీ లేకపోతే వాడు వేస్ట్ గాడితో ఈక్వల్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, వేస్ట్ గాడితో ఈక్వల్ అంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. మీ ఇంటర్వ్యూ కానీ చేశాను, నేను వద్దు అని నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. నేను మీకు వద్దు అని చెప్పాను, అసలు ఆ గురించి మాట్లాడొద్దు. మీరే తీశారు కదా, మీరు మాట్లాడి తప్పని చెప్తున్నాను. మీరే తీశారు. సరే, నేను టాపిక్ ఏమని మిమ్మల్ని అడిగిన టాపిక్ ఏంటి? అదే ఆ పోస్ట్ ఎందుకు పెట్టారు? పోస్ట్ పెట్టడం తప్ప కాదా అని అడిగాను. అవునండి, ఇప్పుడు ఆ పోస్ట్ పెట్టడం తప్ప ఎవరన్నాడు? పబ్లిక్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు ఆలోచన ఏదైతే ఉందో అది రాంగ్ అనే విషయం మీకు బాగా తెలుసు. ఎవరన్నా రాంగ్ అని? మీరే. మీరే. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే మీకు ఏదో చీట్ చేశారని చెప్తున్నారో అప్పుడు మీరు లేనే లేరు. నేను లేనా? ఇండస్ట్రీలో లేను.
నాతో బంజారా పోలీస్ స్టేషన్ కి రా, నేను కంప్లైంట్ చూపిస్తా. డైరెక్టర్ సుకుమార్ గారు పెట్టిన కంప్లైంట్ చూపిస్తాను, జూనియర్ ఎన్టీఆర్ మీద పెట్టిన కంప్లైంట్ చూపిస్తాను. నీకు దమ్ముంటే నా దగ్గర ఆ కంప్లైంట్లు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నా దగ్గర పెన్ డ్రైవ్ కూడా ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా నేనైతే చూసుకోదలుచుకోలేదండి. నేను ఎప్పుడు ఆ టాపిక్ కట్ చేయడానికి నేను చెప్పేదల్లా ఒకటేంటంటే, ఈయన చేసిన తప్పు అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు మీరున్నారు, ఓకే, మీరు ఉన్నంత కాలం కూడా మీ గురించి ఎవరైనా మాట్లాడి, మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడితే ఎవరికి నొప్పేది? మాట్లాడుకోవాలండి. అడిగిందని చెప్పండి. నేను జెన్యూన్ గా ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు అదే ఏజ్ లో ఉన్నారు. ఓకే, 80లో పోయారు. మీరు 80లో పోయారు. ఓకే, ఇంకా 20 అదే వస్తుంది అనుకుంటా. సో అప్పుడు మీరు పోయారు. పోయిన తర్వాత మీరు మాట్లాడారు, మీకు ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ బాధ అనేది ఉంటుందా ఉండదా? ఉంటది. మరి అదే తప్పని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాధపడవా? మీరు బాధపడతారు కదా. మరి నాకు జరిగిన అన్యాయానికి మరి నాకు ఎందుకు అన్యాయం చేశారు? మరి వాళ్ళ ఫ్యామిలీ సిగ్గుచరం లేదు. ఆ ఫ్యామిలీకి సిగ్గుచరం లేదు. ఆ ఫ్యామిలీకి ఒక నిజం చెప్తున్నా, ముందు మీకు సిగ్గుచరం లేదనేది నాకు అర్థమవుతుంది. సరే, ఓకే. ఎందుకంటే మీరు అన్ని వదిలేస్తారు. టు బి ఆనెస్ట్, మీరు మొత్తం వదిలేశారు. వదిలేసేసి ఇప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అలిగేషన్లు. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ అన్నారు, డైరెక్టర్ చెప్తా నాగేంద్ర, నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది రాంగ్ అంటున్నావు కదా. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సుమారు 5,000 పోలీసులు ఉంటారు రఫ్ గా. అంటే ఈ 5,000 పోలీసులకి రాంగ్ అనిపించండి, నీకు మాత్రమే రాంగ్ అని ఎందుకు అనిపించింది? 5,000 మంది పోలీసులు అనిపించలేదా? సరే, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చేస్తే నా ఇంటికి కనీసం ఒక కానిస్టేబుల్ కూడా రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు వస్తారు? నిజం కాబట్టి. నిజం కాబట్టి ఎవరు రాలేదు. అది రాంగ్. అదే చెప్తున్నాను, మీరు అలిగేషన్ చేయండి తప్పలేదు, కానీ ఆ అలిగేషన్ అనేది రైట్ వేలో ఉండాలి. కాదు. ఇప్పుడు నువ్వు నందమూరి వంశం ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు, నేను వాళ్ళ ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నాను, అంతే కదా? ఒక విషయం చూపిస్తాను నీకు, లైవ్ లో చూపిస్తాను. నీ ఇంటర్వ్యూలో మొన్న 2021 లో ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ మహాసభ జరిగింది. దానికి చీఫ్ గెస్ట్ ఎవరు వెళ్ళారు తెలుసా? టాలీవుడ్ మినిస్టర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు మామూలు లంచాలు ఇస్తున్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పిలిచారు. తెలుసా? మీకు ఒక విషయం క్లియర్ కట్ గా చెప్పాలి అంటే, మీకు బ్రెయిన్ అనేది మోకాల్లో కాదు అరికాల్లోకి వెళ్తుంది. సరే, చిరంజీవి ఎందుకు పిలవలేదు? చిరంజీవి ఎందుకు పిలవలేదు? మెగాస్టార్ చిరంజీవి ఎందుకు పిలవలేదు? అది కూడా పెద్ద హీరోనే కదా. చిరంజీవి గారు సరే, చిరంజీవి గారిని ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు చిరంజీవి గారిని? ఎందుకు పిలుస్తారండి? ఇప్పుడు ఆయన ఎందులో బిజీలో ఉన్నారు, ఆయన పిలిచి ఉండొచ్చు. నేను చెప్తాను. ఇప్పుడు ఒక మాట, చిన్న మాట. 2009 లో జరిగిన ఎలక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ తాగి కార్ నడిపితే మీరు చూసారు, పక్కన ఉన్నారా? రిపోర్ట్ కూడా వచ్చింది. రిపోర్ట్ కూడా వచ్చింది, నేను చూసాను, రిపోర్ట్ కూడా చూసాను. తాగి కార్ నడిపితే యాక్సిడెంట్ అయింది. తెలుసా నీకు? I have so much of respect on you. చెప్పాను, నేను నిజం చెప్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అడుగు. రాంగ్ అలిగేషన్. నువ్వు అడుగు, జూనియర్ ఎన్టీఆర్ అడుగు. తాయి కారు నడిపితే యాక్సిడెంట్ అయింది, పక్కన రాజీవ్ కనకాల కూడా ఉన్నాడు, అడుగు. రాజీవ్ కనకాల కూడా అడుగు. ఇద్దరు తాయి కారు నడిపి యాక్సిడెంట్ అయింది. అలాంటి వాడిని ట్రాఫిక్ పోలీసులు వార్షికోత్సవానికి పిలిచారు. తాయి కారు నడిపే వాడిని ఎందుకు ఇవ్వాలి రెస్పెక్ట్? ఎందుకు ఇవ్వాలి జూనియర్ ఎన్టీఆర్ రెస్పెక్ట్? నేను యాక్సిడెంట్ అయింది, వేరే వేలో అయింది, దానికి మీరు తాగారు అని. ఇప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగితే అది తాగినందుకు అయిందండి. అలా చూసుకుని నాకు 2-3 సార్లు జరిగింది. అది నేను తాగి చేశానా? ఏం మాట్లాడతారండి? ఇప్పుడు ఒకటి చెప్తున్నా, రీజన్ అనేది ఎప్పుడైనా సరే వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు బై మిస్టేక్ ఏదో విధంగా కావచ్చు. నువ్వు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ చేయాలంటే నాకు జెన్యూన్ రీజన్ చూపించు, అంతేగాని నువ్వేదో నీ ఛానల్ చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు. ఛానల్ రేటింగ్ నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? జెన్యూన్ రీజన్, సింపుల్ రీజన్, సింపుల్ ఫండా ఏంటి అంటే రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. సరే, నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఇచ్చినంత మాత్రం ఏమొస్తుంది నాకు? రెస్పెక్ట్ ఇస్తే నాకు జరిగిన అన్యాయం ఎవరు న్యాయం చేస్తాడు? ఏమన్యాయం జరిగింది మీకు? నాకు జరిగింది సరే, నేను ఒక చిన్న మాట చెప్తున్నా.
ఇప్పుడు హరికృష్ణ మోసం చేశాను కదా, జూనియర్ అంటే చెప్పిన డైలాగ్ చెప్పండి. వాన్ డైలాగ్ నేను చెప్తా, వాన్ డైలాగ్ నేను చెప్తా. రెస్పెక్ట్. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ నేను చెప్తాను. రెస్పెక్ట్. జూనియర్ ఎన్టీఆర్ నీకేంది? జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా సరే రెస్పెక్ట్. నాకంటే ఏజ్ లో పెద్దోడు కాదు జూనియర్ ఎన్టీఆర్. ఎంతైనా కానీ ఉదా హెల్లారి అంటారు. ఇప్పుడు ఎవరైనా ఉదా హెల్లారి టాక్ అబౌట్ ఏమంటారు? ఎవరంటారు? ఎవరైనా అంటారు. రమ్మనండి. రమ్మని ఆల్రెడీ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు ఎందుకండి? అంత లేదులే కానీ ఇప్పుడు అయ్యిందేదో అయిపోయింది అని నేను పెట్టట్లేదు. ఇక్కడ వచ్చింది ఎవరు చెప్పినారు? టీడీపీ పార్టీ కార్యకర్తలు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు గెలిచింది చెప్పమనండి. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎన్ని సంవత్సరాల కింద గెలిచింది? అస్తమానం ఓడిపోతుంది పార్టీ. ఆ ఓడిపోయే పార్టీకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తాడు? ఇప్పుడు నేను మళ్ళీ పార్టీల దగ్గర వెళ్తున్నారు. అదే చెప్తున్నా కదా. మీరు రెస్పెక్ట్ గురించి మాట్లాడారు, రెస్పెక్ట్ గురించి మాట్లాడారు. మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉంది తెలుసా? నేను పట్టుకుంది 3 కాళ్ళు, ఆ 3 కాళ్ళు చెప్తే ఇంకో కాళ్ళు లేదని చెప్తున్నారు మీరు. ఇట్స్ నథింగ్. కానీ నేను చెప్పేదాన్ని ఏంటంటే మీరు ముందు మీ ధోరణి మార్చుకోండి. సరే ఓకే. మీరు చెప్పేటువంటి ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, మీరు పోలీస్ స్టేషన్ లో కేసు గుడిసెలో ఉన్నవాడు కూడా వెళ్ళిపోయి పెట్టుకుంటారండి. మీరు పెట్టిందని కాలు పెట్టిందని తేడా కదా, పెట్టుకోవాలండి. అదే చెప్తున్నా. అందుకే నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి మీ ఫ్యూచర్ ఆ ప్రణాళిక గురించి మాట్లాడండి. చెప్పండి. ఓకే. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అట్లాంటి ఎలిగేషన్స్ చేసి మిమ్మల్ని మీరు రచ్చరచ్చ చేసుకోకండి. ఎందుకంటే మీ కెరియర్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందని మీరే చెప్పారు కాబట్టి ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళ గురించి ఎందుకండి మీకు అవసరమా? సరే సరే ఓకే చెప్పండి. అది సో ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే రెండు విషయాలు. ఇప్పుడు కాలేజ్ నుంచి ఈ రోజు వరకు ఓకే జరిగినటువంటి సంఘటనలో మీకు యాక్సిడెంట్ అయింది అంటే మీరు ఆ రోజు తాగినట్టు కదా? చూపించామనండి, పోలీసులు రిపోర్ట్ చూపించామనండి. 7 గంటల దాకా వస్తాను నేను రెడీగా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ చూపించామనండి నేను తాగి తాగినట్టు అని. ఏ ఇయర్ అండి అది యాక్సిడెంట్ అయింది? ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే 2012 అయింది. 2012. అది ఎవరి డిఫెక్ట్ వల్ల జరిగిందంటే R&B డిపార్ట్మెంట్ వాళ్ళ మిస్టేక్ వల్ల జరిగింది యాక్సిడెంట్. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వాళ్ళు వితౌట్ మన రెడ్ ఫ్లాగ్స్ లేవు, కనీసం మన అది పెడతారు కదా రోడ్ సింబల్స్. వర్షం కొట్టుకుపోయి వచ్చండి. లేదా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అప్పుడు. సో అప్పుడు యాక్సిడెంట్ అయింది. అది R&B డిపార్ట్మెంట్ మిస్టేక్. అది ఇంకా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫ్యూచర్ లో మీకు ఉన్నటువంటి సీరియల్ ఏంటంటే సీరియల్ సినిమాలో మూవీ ఉందండి. మూవీ పేరు చెప్తారు. మూవీ పేరు పెట్టలేదా? డైరెక్టర్ రఘురామ్ అని. అవునండి. మీరు హీరోనా లేకపోతే విలనా లేకపోతే? నేను హీరోగానే చేస్తున్నాను. కామెడీ హీరో అంటే లేకపోతే కమెడీ హీరో? అంటే కామెడీ హీరో, సీరియస్ హీరో అట్లా ఏముండదు. హీరో అంటే హీరో కాదు. ఓకే. ఒక డైలాగ్ మా కోసం చెప్తారు. డైలాగ్ చెప్పాలా? ఏ మూవీలో చెప్పాలి? నాకా యమదమ్మ నుంచి యమ చెప్పే డైలాగ్. అసలు నందమూరి చెప్పాలని మీరే అడిగారు. నందమూరి వంశానికి నాకు పడదని చెప్తుంటే మీరు వాళ్ళ మీద హీరోలో డైలాగ్ చెప్పని చెప్పేసి. సరే ఇంకా మీకు వేరే డైలాగ్ కావాలంటారు అంతేనా? వేరే హీరో డైలాగ్ కూడా చెప్తాను. ఏ హీరో? ఏ హీరోనే చెప్తాను. ఓకే. ఏ హీరో? సరే మీరు నాకు KGF నుంచి ఏదైనా డైలాగ్ చెప్తారు. కేజీఎఫ్ లో హీరో నెక్స్ట్. కేజీఎఫ్ లో హీరో అసలు యశ్ అనే ఒక ఆయన ఉన్నారు. ఎక్కడ స్టేట్ గురించి మాట్లాడే ముందు మీ స్టేటస్ యశ్ ఏ స్టేట్? అసలు స్టేట్ గురించి మాట్లాడే మీ స్టేటస్ అసలు రాష్ట్రం ఏది అంటే యశ్ కర్ణాటక. హీరో వచ్చి టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. అసలు ఆయన గురించి తెలుసా? టాలీవుడ్ సెటిల్ అవడం అంటే అది కన్నడ మూవీ. అది ఏది కేజీఎఫ్? మరి తెలుగులో రిలీజ్ అవ్వలేదా? డబ్ చేశారండి. అది డబ్బింగ్ చేస్తున్నారు. అసలు మూవీ కన్నడలో కదా. ఏదైతే మీకు డైలాగ్ అసలు కర్ణాటక స్టేట్ అసలు హీరో డైలాగ్ వచ్చారా? నేను అసలు కేజీఎఫ్ చూడలేదు, డైలాగ్ చెప్తారు. సరే హీరో అనేవాడు డైలాగ్ చెప్తాడు, యాక్షన్ సీన్స్ చేస్తాడు. సరే ఒక డాన్స్ అయింది. డాన్స్
నేను ఖచ్చితంగా డాన్స్ చేసి చూపిస్తాను నీకు. ఎప్పుడు చేసి చూపిస్తాను డాన్స్. ఎన్ని సంవత్సరాలు? ఈవో చేసి చూపిస్తాను నీకు డాన్స్. చెప్పండి సంజిత్ గారు, నేను మిమ్మల్ని అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ ఛానల్ పెట్టేటువంటి వీడియోస్ నన్ను ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నారండి? నా వీడియోస్ అవసరమా? మీరు ఫేమస్ యాంకర్ అండి ఇప్పుడు. యాంకర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఏదైనా కానీ నా పర్మిషన్ లేకుండా ఎందుకు పెడతానండి మీరు? ఏంటిది వీడియోలు? ఏ వీడియోలు? మీ ఛానల్లో నా వీడియోలు, నేనున్న వీడియోలు ఎందుకు పెడుతున్నారు? నువ్వు బయట నా ఫ్రెండ్ కాబట్టి నీ వీడియో పెట్టాను ఒకటి అంతే. బయట నేను మీ ఫ్రెండే ఒప్పుకుంటా నేను కూడా, కానీ మీరు చేసేటువంటి ఫాల్తు అలిగేషన్లు ఏదైతే ఉన్నాయో దానికి నాకు సంబంధం ఉంది. నేను అంటే జస్ట్ క్యాజువల్ చేసిన వీడియోలో నువ్వు ఉన్నావు అంతే. దాంట్లో నేను ఏ హీరోని దూషించలేదు, ఏ హీరోని తిట్టలేదు. ఓకే, అది జస్ట్ క్యాజువల్ వీడియో అంతే. విన్నారు కదండి. ఇప్పుడు సుచిత్ గారితో ఒక చిన్న ఇది ఉంది ఏంటంటే, ఇప్పటి వరకు ఇది జరిగింది ఏంటంటే, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటే నేను చేసినటువంటి ఈ చిన్న కాన్వర్జేషన్ లో ఆయనలో ఉన్నటువంటి ఒక సైకో అనేది నాకు కనిపించాడు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆయనకి ఏం కావాలి అనేది ఆయనకి సరిగ్గా తెలియట్లేదు. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఒక పర్సన్ ఉన్నారండి, ఆయన ఈయనకి బాగా క్లోజ్. ఓకే, సో ఆయన ఈయనకి నైబర్ కావచ్చు, ప్లస్ వెల్ విషర్ కావచ్చు, అన్ని కూడా ఆయన ఈరోజు మాట్లాడడానికి సుముఖత చూపించడానికి గల కారణం ఏంటంటే, సుంచికి కొన్ని క్వశ్చన్ ఆయన వేద్దాం అనేసి అనుకున్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడుచుంటారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందాక నేను చెప్పినట్టు మన రాంబలి సాయన ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే సుంచిత్కి చాలా వరకు కూడా క్లోజ్ గా ఉంటారు. ఎందుకంటే ఒక నైబర్ గా, ఒక వెల్ విషర్ గా ఆయన చేసేటువంటి ఇప్పుడు అలిగేషన్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి చూసి ఫస్ట్ కమెంట్ అయిన కారణం, లేకపోతే అంటే యూట్యూబ్ లో కాదు, ఆయన కలిసినప్పుడు, సుంచిత్ కలిసినప్పుడు ఆయన చెప్తారన్నమాట, నువ్వెప్పుడు కలిసావయ్యా, లేకపోతే నువ్వు ఎందుకే ఇట్లా చేస్తున్నావు, లేకపోతే అది నిజమా కాదా అనేది ఆయన మాటలతోటి ఫస్ట్ ఈయనకి చెప్పడం జరుగుతుంది. సో ఆ టైంలో ఈయన ఎట్లా రియాక్ట్ చేస్తాడు అంటే, రియాక్షన్ అనేది ఏ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఇప్పుడు మనం సాయం మాటలను మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు సుంచిత్ మీకు ఎప్పటి నుంచి తెలుసా? నాకు సుంచిత్ ఒక 1.5 years నుంచి పరిచయం ఉంది. నేను తన చేసే వీడియోస్ అన్ని నేను ప్రతి ఒక్కటి నేను చూస్తాను. నేను ఎన్నోసార్లు అతను ఇలా చెప్పాను, ఎందుకు నువ్వు ఇలా చేస్తావు అని నేను చాలాసార్లు అడిగాను. అడిగితే ఆయన విధానంగా ఆయన సమాధానం చెప్పాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్ ఫిలింకి ట్రై చేయొచ్చు కదా, ఏదైనా ఉంటే అలా చేసుకోవచ్చు అని ఇలా బ్యాడ్ వీడియోస్ చేసి నువ్వు అనవసరంగా పే తెచ్చుకుంటామని ఎన్నోసార్లు చెప్పాను. ఆయన ఏం లేదు అన్న. ఇప్పుడు మీకు ఒకవేళ ఇట్లా ఫ్యాన్స్ అటాక్ చేయడం కానీ ఇవన్నీ ఎప్పుడైనా మీకు తారసపడ్డ ఎప్పుడైనా జరిగింది అంటే కనిపించడం మీరు చూడడం? నేను అలాంటి చూసాను, అయితే చాలా చూసాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, మీద మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి బ్యాట్ చెప్పడం కానీ. ఇప్పుడు వాళ్ళ గురించి బ్యాట్ చెప్పడం అంత చాలా తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్ నేను చేసినట్టు నీకు ప్రూఫ్ చూపించాలి. నువ్వు ప్రూఫ్ చూపిస్తే కుదర ఆడియన్స్ అయినా కానీ, ఎవరైనా ఫ్యాన్స్ అయినా కానీ వచ్చే బదులు చేశానంటే చేశానని చెప్పడానికి నీకు అవకాశం ఉండదు. నువ్వు వాళ్ళ మీద అనవసరంగా నెగిటివ్ తో ఖర్చు పెట్టేసి వాళ్ళ బ్యాట్ చేసేస్తే నిన్ను ఇప్పుడు కొట్టుడు కాదు, ఏదో సంథింగ్ చేసేసారు కదా. నీకంతా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నేను వెళ్ళి నేను ఏదో పట్టుతో సాధించాలనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా ముంగడికి వెళ్ళి చేస్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతావు. నువ్వు అనవసరంగా ఎవరి మీద కానీ కొన్ని నిందలు వేపిస్తే నీకు రేపే ఫ్యూచర్ నీకే ప్రాబ్లం కదా. ఇలా చేస్తే నీకు రేపు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి, నీకే ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇక అతను పట్టించుకోలేడు. ఇక యాజ్ ఒక ఫ్రెండ్ గా నేను ఎప్పుడు చెప్పినా మంచిగానే చెప్పాను. అన్న, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీ ఆఫీస్ లోకి వచ్చి ఎవరైనా కానీ మేము ఇట్లా ఇంటర్వ్యూ చేసుకోవాలని వచ్చినప్పుడు సునిశ్చిత్ ని వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఎట్లా ఉండేది? అతను చేసే విధానం అంటే అన్న, మీరు ఈ ఆఫీస్ లో అంటే మీ ఆఫీస్ లోకి వచ్చి నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. జరిగినప్పుడు అలాంటి టైంలో సునిశ్చిత్ తోటి వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఎట్లా ఉంటుంది? వాళ్ళు క్వశ్చన్ అడుగుతుంటే మీ మనసుకి ఎట్లా అనిపించేది? నేను నా ఆఫీస్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ నాకు మంచిగా అనిపించలేదు. నేను వాళ్ళ బిహేవియర్ ఏంటంటే మొత్తం నేను చూశాను. ఇక వాళ్ళ బిహేవియర్ అనేది నాకు నచ్చలేదు. కాకపోతే ఆయన సుచిత్ వాళ్ళ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ కూడా చాలా బ్యాడ్గా అనిపించాయి, నాకు నచ్చలేదు. ఒక ఆయన ఒక సుచిత్ ఒక యాక్టరే కావచ్చు, ఒక కాకపోవచ్చు, కానీ
మనం ఆయన పక్కన కూర్చున్న యాంకర్ ఎలా అడగాలంటే నీట్గా అలా క్వశ్చన్స్ ఏదైనా అడిగినా కానీ అలా అడగడం చాలా తప్పు. ఆయన బిహేవియర్ నాకు చాలా నచ్చలేదు. అలాంటి వ్యక్తి సుంచిత్ ఇట్లా ఇంటర్వ్యూ వీడియో కూడా చాలా తప్పదు. ఇప్పుడు సుంచిత్ యాక్టర్ ఏంటంటే ఒకవేళ ఫిలిం ఇండస్ట్రీ వచ్చినా కానీ అలాంటి వాళ్ళని వ్యక్తి వాళ్ళని ఎట్లా చూడాలని అది సుంచిత్ తెలియాలి. సరే ఓకే సాయి గారు, మీరు ఏ హీరో ఫ్యాన్ అండి? నేను మహేష్ ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యాన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ ఉంటాయి, మీకు తెలుసు, ఐడియా ఉందా? ఏం రూల్స్ చెప్పండి. ఒక మూవీకి మనము ఒక హీరోగా సెలెక్ట్ అయ్యే ముందు ఒక ఆడిషన్ అనేది కండక్ట్ చేస్తారు, తెలుసా? ఆడిషన్ అనేది కండక్ట్ చేస్తాం. సో నేను 1 మూవీ ఆడిషన్ అటెండ్ అయ్యానని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. ఒక్క నిమిషం ఉండండి, దయచేసి మళ్ళీ మీరు స్టార్టింగ్కి వెళ్ళండి. అదే ఒక విషయం చెప్తున్నాను, మీరు 1 మూవీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అది సుకుమార్ గారు ఆల్రెడీ వాళ్ళు హీరో ఎవరు కావాలి మాకు అనేది డిసైడ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఆడిషన్ అనేది పెడతారు. అది కూడా ఎవరికి? వేరే వాళ్ళకి, వేరే క్యారెక్టర్స్ కోసం పెడతారు వాళ్ళు. అంతేగాని హీరో క్యారెక్టర్ గురించి ఎవ్వరు కూడా పెట్టరండి. ఓకే, నెంబర్ 1. ఇంకొకటి నెంబర్ 2 ఏంటంటే దయచేసి ఇప్పటికైనా మారిపోండి. ఇప్పుడు వరకు సాయం కూడా చెప్పారు, లిటరల్ ఆయన చెప్పే మాట 2 విషయాలు. మిమ్మల్ని యాంకర్స్ కూడా కొంచెం వేరే విధంగా మాట్లాడేసరికి ఆయనకే చాలా గలీజ్ అనిపించింది. ఎందుకంటే మీ వెల్ విషర్ గా ఉన్నారు. యాంకర్స్ అడుగుతారండి. ఇప్పుడు ఎట్లా అండి, ఇప్పుడు ఒక యాంకర్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలో ఆయన చెప్పారు. ఒక రెస్పెక్టబుల్ గా, అది ఒక రెస్పెక్టబుల్ ఎట్లా అంటే ఆనర్ చేయాల్సిన. ఒక చిన్న క్వశ్చన్ ఉంది. సాయి గారు, మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారు? ఏ పార్టీ? పొలిటికల్ పార్టీ? పొలిటికల్ పార్టీ ఏమి లేదు అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ అట్లాంటి ఏమి లేవు, అంతే. ఓకే, ఇప్పుడు నేను అడిగేది ఏంటి, మీరు మళ్ళీ నాకు డౌట్ ఉంటే అడిగిన. ఇప్పుడు మీకు డౌట్ క్లారిఫై కావాలంటే తర్వాత మీరు అడగొచ్చు. ఆయన క్లియర్ గా ఇస్తున్నారు. ఇప్పుడు అడిగా ఏంటంటే ఆయనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అసలు ఈ రోజు ఆయన కాల్ రాలేదు, అయినా కానీ ఇక్కడికి ఇంత దూరం వచ్చిన కారణం ఏంటో తెలుసా? మీకోసం. ఓకే ఓకే, మీకు ఏంటంటే డౌట్స్ క్లియర్ చేసుకోండి సార్. ఆయన డౌట్ కాదండి, మీ గురించి వచ్చారు ఆయన. అదే చెప్తున్నా, ఆయన ఎందుకు వచ్చారు? నా మీద మీకున్న డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోండి. అలా కాదు, క్లారిటీ ఇస్తాను నేను. మీరు ఎందుకంటే కంగారు పడుతున్నారు. ఉమ్మడికాయ దొంగ ఎవరంటే నేను భుజాలతో ఉన్నట్టు ఎందుకంటే మీరు కంగారు పడతారు. ఆయన అడుగుతారు, ఆయన అయిపోయింది, అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. అవసరం లేదు, ఆయన ఆల్రెడీ అడిగేసారు, ఆయన మాట అయిపోయింది అక్కడ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు పార్టీల గురించి, ఇప్పుడు ఆడిషన్స్ గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి, వేరే ఎవరో అసలు ఎందుకండి? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదో స్టార్ట్ చేశారు, యాంకరింగ్ ఏదో చేస్తున్నారు కదా మీరు. యాంకరింగ్ చేసుకుంటూ చక్కగా ఏదో ఒక వెబ్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేసి ఒక మంచి ఏదైనా ప్రొడక్షన్ దొరికితే అందులో మీరు కంటిన్యూ కండి. అంతేగాని ఈ అలిగేషన్స్, ప్రాబ్లమ్స్, ఓకే, వేరే వాళ్ళ మీద పెట్టేటువంటి ఏదైతే కేసులు ఏదైతే చెప్తున్నారో అవన్నీ మానేసి ఇక్కడ నుంచి మీ కెరియర్, ఓన్లీ మీ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్. ఓకే అండి, ఓకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాగేంద్ర అనే యాక్టర్ ఒక మంచి సజెషన్ ఇచ్చారు నాకు. నేను తను ఇచ్చిన సజెషన్ యాక్సెప్ట్ చేస్తూ, సో ఈ రోజు నుండి నేను నా కెరీర్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో ఈ రోజు ఈ ఛానల్లో ఇచ్చే ఇంటర్వ్యూ ఆఖరి ఇంటర్వ్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను కదా ఆఖరి ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ మై లాస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఇక్కడ నుంచి వేరే ఏ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వరు కదా. ఇక్కడ నుంచి మీ కెరీర్ మాత్రం చూసుకోవాలి. ప్రమాణం చేయండి. సునిశ్చిత్ అనే నేను ఈ రోజుతో నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను అని చెప్పేసి తెలియజేస్తున్నాను. రేపు ఎవరైనా డబ్బులు ఇస్తాను మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాను అవసరం అంటారా? ఎవరైనా ఇప్పుడు 1.5 years నుంచి మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వరకు మీరు ఆయనకి ఎన్నిసార్లు సజెస్ట్ చేశారు, ఇలా చేయొద్దు, అలా ఉంది, ఇలా ఉండు అని? నేను చాలాసార్లు చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను. తను కూడా ఏమన్నాడంటే అది ఫిలిం ఇండస్ట్రీ అది చాలా కామన్ అని చెప్పేది అన్నాడు. కానీ నేను చెప్పాను అయ్యా తను విన్న వరకు అతను. సాయి అన్న ఒకటి క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆఫీస్ పెట్టినావు, దేనికోసం పెట్టినావు, దేని పర్పస్ పెట్టినావు? ఇది నా బిజినెస్ పర్పస్. బిజినెస్ చేసే దేనికి? ఇది
బిజినెస్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి, డబ్బు సంపాదిద్దామనే కదా, అవును. అంతే కదా. అంటే ఒక కమర్షియల్ ఆలోచనతో ఇక్కడ పెట్టాము ఆఫీస్, అంతే కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్క కమర్షియల్ అయిపోయారు. అంటే ఇప్పుడు మీరు కమర్షియల్ గురించి ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నారు అంటే అలిగేషన్ చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఈవెన్ నువ్వు ఈ ఛానల్ పెట్టింది కూడా కమర్షియల్ గా ఆలోచించే పెట్టావు. కమర్షియల్ గా నేను ఆలోచించి 2 విధాలు. ఇప్పుడు నా నుంచి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి, నేను ఏదో ఒకటి ఇస్తా. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు అలిగేషన్స్ ఎట్లా అంటే నువ్వు వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేయడం తప్పని చెప్తున్నా. మీలాగా నేను వేరే ఎవరో ఏ ఫ్యాన్స్ మీదైనా కానీ లేకపోతే వేరే ఎవరి మీదైనా కానీ అలిగేషన్ చేసి బతకాలని నేను అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు నీ ఛానల్ ఇస్తున్నావు, నీకు మధ్యలో మీడియేటర్ ఏముంది, యూట్యూబ్ ఉంది. సో ఈ యూట్యూబ్ అనే కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్నాడు మనీ, ఎందుకంటే హార్డ్ వర్క్ కాబట్టి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఏం చేస్తున్నారు? నేను చేస్తున్నా వీడియోస్ పోస్ట్ చేస్తారా. నేను కూడా ఏంటంటే కొంచెం ఒక వెరైటీగా కమర్షియల్ గా ఆలోచించలేదు, నేను నా అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి పెట్టాను. అభిమానులు మీరు చెప్తున్నారు కదా, వెరీ గుడ్. మీకు అభిమానులు మీకున్న సేపు కూడా నేను ఇంటి దగ్గర 2 విషయాలు. ఇక్కడ నేను పెట్టినటువంటి ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక యూస్ఫుల్ అనేది ఉండాలి. అది ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ లో వర్క్స్, అంటే కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్ళినా కానీ, ఏదైనా తిండి ప్లేసెస్ కానివ్వండి లేకపోతే ఏదైనా కానీ ఆ ప్లేసులకి వెళ్తే నేను అవన్నీ పెడతాను. దట్ ఈస్ మై ఎట్లా అంటే ప్రయారిటీ అయిపోతుంది నా ఛానల్ కి. కానీ నేను మీలాగా అది ఎట్లా అంటే మీరు పెడతారు ఫేస్బుక్ లో అట్లాంటివి మీరు పెట్టండి. ద రీజన్ ఏంటి అంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఓకే, అండ్ హ్యూమానిటీ. హ్యూమానిటీ అనేది ఉంటే మనం ఇట్లాంటివి చెయ్యం. మీలాగా డబ్బు సంపాదించాలనుకోండి, నేను చాలా రకాలుగా సంపాదించవచ్చు, ఓకే, అవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా 2 విషయాలు, నీతిగా న్యాయంగా సంపాదించండి ఏదైనా సరే, ఓకే, అది మ్యాటర్, సింపుల్. ఓకే, యు గాట్ మై పాయింట్, రైట్? సూపర్. సో ఇది ఫ్రెండ్స్, నేను నా ప్రయత్నంగా ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే చేశాను. మీ అందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు నేనేంటి, సున్షిత్ ఏంటి, సున్షిత్ ని ఒక నైబర్ గా కానివ్వండి, ఒక వెల్ విషర్ గా కానివ్వండి, ప్రతిసారి కూడా వాన్ చేసేటువంటి సాయన గారి ద్వారా కానివ్వండి, కొన్ని విషయాలు అయితే మీకు చెప్పడానికి అయితే ట్రై చేసాము. ఈ యొక్క ఇంటర్వ్యూ ఇస్ ద లాస్ట్ ఇంటర్వ్యూ ఫర్ సున్షిత్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఎట్లాంటి ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూస్ కావాలన్నా కానీ, ఎంటర్టైన్మెంట్స్ కావాలన్నా కానీ దయచేసి పింక్ చేయండి కింద కమెంట్లో మాత్రం నాకు దయచేసి రాయడం అయితే మర్చిపోకండి. దాని ద్వారా నేను ఏం చేస్తానంటే ఆ ఇంటర్వ్యూస్ నేను ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు నాయన. అండ్ నేను కోరుకున్నది కూడా అదే, నువ్వు మంచిగా ఎదగాలి అండ్ నీ ఛానల్లో మంచిగా గ్రోత్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే నా ఇంటర్వ్యూని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము ఈ రోజు ఇంటర్వ్యూలో కొన్ని టాపిక్స్ కవర్ చేశాము. సో మీరు ఇంకా నా నుండి ఏమైనా నిజాలు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే ఆ క్వశ్చన్ కామెంట్ లో టైప్ చేయండి, నాగేంద్రకి సపోర్ట్ ఇవ్వండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.